రాబోతున్న స్పీకర్ సేమ్ ఇలాగే బిజినెస్లోనే నేను స్థిరపడాలనుకొని బిజినెస్ పెట్టి కొన్ని బ్రాంచ్లు స్టార్ట్ చేసి, మీ అందరికీ తెలుసు కేక్స్ అండ్ బేక్స్ విన్నారా పేరు? కరీంనగర్లో ఇట్స్ అ ఫేమస్ బ్రాండ్. ఆ బ్రాండ్ని స్థాపించి ఆ బ్రాండ్ని ఒక లెవెల్కి తీసుకొచ్చిన వ్యక్తి గొట్టిముక్కల రవీందర్ గారు. సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్. అందరికీ హ్యాపీ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చెప్పినా ఫస్ట్ వినపడే మాట నాకు టైం లేదు. అవునా కాదా? ఎందరికీ టైం ఉంది? టైం ఉన్న వాళ్ళు చేయలేవటండి. ఎస్, అందరూ టైం లేదని ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పని తర్వాత చేద్దాం, ఇప్పుడు ఇది బిజీ ఉంది అంటే మనం ఒక టైంను ప్రయారిటీగా తీసుకొని చేయడం లేదు. కానీ ప్రపంచంలో అందరికీ ఉండేది కేవలం 24 అవర్స్ మాత్రమే సమయం. సమయాన్ని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడో ఉన్నారు. టైం లేదని ప్రతి పనిని వాయిదా వేసుకున్న మనం ఇవాళ ఎదగలేకపోతున్నాం. కాబట్టి మనందరం కూడా టైం అనేది అందరికీ ఉంది. అందరం కూడా దాన్ని ఫాలో అప్ చేస్తూ ఫస్ట్ మన కోసం మనం సమయం కేటాయించాలి. ఇది నా కాన్సెప్ట్. ఏంటంటే మన హెల్త్ ఇష్యూలో మన ఆరోగ్యం కోసం మనం ఎలా ఉండాలి, మనం ఎన్ని గంటలకు లేవాలి, ఏ కార్యక్రమాలు డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉన్నట్టయితే మనం ముందు సేవలు చేయగలుగుతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మంచిగా ఉంచగలుగుతాం. ఈ ఆరోగ్యం గురించి మనం ఎవ్రీ టైం ఎవ్రీ డే మార్నింగ్ 5 గంటలకు మనం నిద్ర లేచిన నుంచి షెడ్యూలైజ్ చేసుకొని ఒక 1 అవర్ మన ఆరోగ్యం గురించి మనం ఏం చేస్తే బాగుంటాం, మనకి ఏ రకమైన మైండ్ ఫ్రెష్నెస్ ఏది ఉంటుంది. రకరకాల కొందరు యోగా చేస్తారు, కొందరు వాకింగ్ చేస్తారు, కొందరు ఎవరికి సాధ్యమైన పని వాళ్ళు చేస్తూ మనం చాలామంది వింటుంటాం మన పూర్వంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు అని. బికాస్ వాళ్ళ స్వంత పనులు వాళ్ళు తెల్లవారి నుండి బావి నీళ్ళు చేదుకొని వాళ్ళ సొంత పనులు వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఇట్లా మన లెక్క సర్వెంట్స్ డిపెండెంట్స్ ఎవరు లేరు వాళ్ళకు. ఆ రోజు ఈ ఫెసిలిటీస్ కూడా ఎవరికి లేవు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా మనకన్నా హెల్తీగా ఉన్నారు. మన ఇంట్లో ఉన్న బామ్మలు తాతయ్యలు 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మనకన్నా హెల్తీగా ఫిట్నెస్గా వాళ్ళు ప్రతి విషయాన్ని మాట్లాడగలుగుతున్నారు. కానీ మనం ఆ పరిస్థితి ఉంటామా? ఊహించండి. మనం జస్ట్ ఇప్పుడు 30 to 40 ఇయర్స్ 25 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్నోళ్ళం. కానీ 80 ఇయర్స్ వరకు మనం ఎలా ఉంటామని ఊహించుకోలేకపోతున్నాం. జస్ట్ ఇప్పుడు 4 ఇయర్స్ కోవిడ్ బిఫోర్ ఆఫ్టర్ కోవిడ్ చాలా ఆరోగ్య సమస్యలు పెరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా అందరు సఫరర్సే. మనకు తెలుసు ప్రతి విషయం కూడా తెలిసి కూడా మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం గురించి మన గురించి మనం ఫస్ట్ ప్రతిరోజు మార్నింగ్ వీలైన వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్ వీలైన వాళ్ళు ఈవినింగ్ కంపల్సరీగా ఒక 1 అవర్ కేటాయించినట్టయితే చాలా బాగుంటుంది అనేది నా సూచన. ఇది ఇంపార్టెంట్ అంటారా కాదంటారా? చాలా వరకు. ఎందుకంటే మనం హెల్తీగా లేకపోతే మన చుట్టూ ఉన్న మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ కూడా మనకు ఇబ్బందిగా తయారవుతుంటుంది. కాబట్టి మనము ముందు హెల్త్ కాన్షియస్ గురించి సరి అయిన డైట్ కానీ సరి అయిన వాకింగ్స్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా లేదు అనుకుంటే మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పనులు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ గోల్ ఏంటి? యుఎస్ అబ్రాడ్ వెళ్ళాలి, మంచిగా చదువుకొని మంచి పొజిషన్ రావాలి. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఏముంటుందని ఎవరు కూడా స్టడీ చేయట్లేదు. ఫస్ట్ గోల్ జిఆర్ఈ టోఫెల్ రాయాలి, ర్యాంక్ సాధించాలి, అక్కడికి వెళ్ళాలి. అది మంచిదే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిజికల్గా ప్రాక్టికల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా ఎవరు స్టడీ చేయట్లేదు. ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దేంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ఇంకా ఎలా చేస్తే బెటర్మెంట్ అవుతాం. ఈ సబ్జెక్టును కూడా మీరు నేర్చుకునే సబ్జెక్టుతో పాటు ఫర్దర్గా అక్కడికి వెళ్తే కూడా ఎలా ఫేస్ చేయాలనే దాన్ని కూడా మీరందరూ గమనించి ఆ విషయాలపైన కూడా ఫోకస్ పెట్టినట్టయితే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలలో మనకున్న టైంలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సోషల్ సర్వీస్ గురించి కూడా మనకు తెలుసు. మన ముందు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి,
అక్కడ డ్రైనేజ్ మీద పెద్ద మ్యాన్హోల్ ఉంటుంది, అందరం చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరు కనీసం ఒక ఐడెంటిఫికేషన్ మార్క్, మనకు చేతనైన పని ఒక చెట్టు కొమ్మ తీసి అక్కడ పెట్టడమో, లేకుంటే ఏదో ఒకటి కనీసం ఆ కన్సర్న్ వాళ్ళకు ఫోన్ చేయడమో, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసినట్టయితే మనం ముందు సమాజానికి మనం కొంచెం మార్గదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది అని నా ఆలోచన. ఇంకొక విషయం, రెగ్యులర్గా మనం ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరం ఫాలోఅప్ చేస్తాం. ఓటు వేయడానికి ఎవరిని కూడా మోటివేట్ చేయట్లేదు. 140 కోట్లున్న జనాభా ఉన్నటువంటి మన కంట్రీలో 60% మాత్రమే పోల్ అవుతున్నది. అంటే ఇంకా 40% అసలు వాళ్ళు పోలింగ్ మనకు సంబంధం లేదనేటట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లకు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళనే స్టార్ట్ చేద్దాం. మనం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ యొక్క విషయంపై అవగాహన కల్పించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా మనం కృషి చేయాలనేది నా ఆలోచన. సో ఇలాంటి అవకాశాలు మనకు రావు, మనకు మనంగా క్రియేట్ చేసుకోవాలి. మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, టైం ఉన్నా లేకపోయినా. దీనికోసం కొంచెం సమయం కేటాయించి ఈ యొక్క చెప్పేది స్పీకర్స్ చెప్పే ప్రతి విషయాన్ని నేర్చుకొని రాసుకొని ఎవరికి వీలైనంత మంది వాళ్ళు అప్డేట్గా ఫాలో అవుతూ ఆరోగ్య సూత్రాలు కూడా దానికోసం కూడా మనం ముందు బాగుండాలంటే ఫస్ట్ మన హెల్త్ కాన్షియస్ గురించి సమయం వెచ్చించారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం.